హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాడ్జెట్స్ ప్యాషన్. నేను మీ సౌమిత్. సో ఇప్పటికే మీ అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఈ వీడియో దేని మీద అనేది. ఎస్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మీద మనకి ఎటువంటి సేల్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్స్ మీద అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అండ్ అలానే ఏ ఫోన్ చూస్ చేసుకోవాలి 10,000 లోపల, 15,000 లోపల, అండ్ అలానే 20,000, 25+ అరౌండ్. సో మీ యొక్క యూసేజ్ని బట్టి, సో అలానంటే లైక్ ఆన్లైన్ క్లాసులకా, గేమర్స్కా, లేకపోతే కంటెంట్ లవర్స్ లైక్ నెట్ఫ్లిక్స్ లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకే ఏ మొబైల్ చూస్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో నేనైతే కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను నా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్. సో మీకు ఎక్కడైనా కొంచెం కలర్ కరెక్షన్ వల్ల డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ గైస్, ఎందుకంటే నా ల్యాప్టాప్తో నేను ట్రై చేయటం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో చూద్దాం మనకి ఎటువంటి డీల్స్ అయితే ఉన్నాయో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఇప్పుడే మొదలెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే మనం ఫ్లిప్కార్ట్లో ఉన్న సేల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి విరాట్ కోహ్లీ కనబడుతున్నారు. లైక్ ద బిగ్ బిలియన్ డేస్ ఫ్రమ్ 16th and 21st October, బిగ్గెస్ట్ డీల్స్ ఆన్ స్మార్ట్ ఫోన్స్ అంటారు. ఇది మనకి ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో వచ్చే సేల్స్ చాలా మనకి ముఖ్యం, ఎందుకంటే ఇందులో వచ్చే ఆఫర్స్ అండ్ మనకి కొత్త కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ యాజ్ యూజువల్ ఎస్బీఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అంటున్నారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ డీల్స్ ఫ్రమ్ రియల్మీ నార్జో 20A. ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి ఇది 8,499 ఉంది. సో మనకి ఇది 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ పోయినా మనకి అరౌండ్ 8,000కి అయితే మినిమం అయితే ఈజీగా వస్తుంది. ఇది బెస్ట్ మొబైల్ ఎందుకంటే ప్రాసెసర్ బాగుంది అండ్ అలానే 5,000 mAh బ్యాటరీ ఉంది. సో అండ్ లైక్ ఎవరైతే ఆన్లైన్ క్లాసులు అండ్ వింటారో అండ్ అదర్ లైక్ మీడియం గేమర్స్కి ఈ ఫోన్ అయితే సజెస్టబుల్. అని చాలా మంది అడుగుతూ ఉంటారు 10,000 రూపాయల లోపల ది బెస్ట్ మొబైల్ చెప్పమంటే. సో ఈ సేల్లో మీరు మిస్ అవ్వకూడని మొబైల్ ఏంటంటే రియల్మీ నార్జో 20A. అండ్ అలానే మీకు అమెజాన్లో అయితే రెడ్మీ నోట్ 9 ప్రైమ్ అయితే ఉంది. అదైతే ది బెస్ట్ మొబైల్స్ అనుకోవచ్చు. రెడ్మీ 9 ప్రైమ్ కంటే నార్జో 20A తీసుకోండి, ఎందుకంటే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 665 ఉంది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి రియల్మీ నార్జో 20. సో దీనికంటే బెటర్ గో ఫర్ రియల్మీ నార్జో 20 Pro. ఒకవేళ మీరు రియల్మీ నార్జో 20 కనుక తీసుకోవాలనుకుంటే కనుక రెడ్మీ నోట్ 9 Pro అయితే తీసుకోండి, అది అమెజాన్లో ఉంటుంది. సో అక్కడ మాట్లాడుకుందాం. సో మనం దీని గురించి వచ్చినప్పటికీ రియల్మీ నార్జో 20A తర్వాత మనకి రియల్మీ నార్జో 20 Pro 15,000 రూపాయల లోపల నార్జో సిరీస్లో బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు, ఎందుకంటే దీనిలో మనకి హీలియో G95 ప్రాసెసర్ ఉంది. ఓకే, మరీ అంత ప్రాసెసర్ అని చెప్పలేము, ఓకే ప్రాసెసర్ అంటే చల్తా మీడియం యూజర్స్కి. అండ్ అలానే 65W సూపర్ డార్క్ ఛార్జర్. ఇది ది ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 15,000 రూపాయల లోపల 65W ఛార్జింగ్ స్పీడ్ ఉన్న ఫోన్ ఏముంది చెప్పండి. సో ఇక్కడ రియల్మీ నార్జో 20 Pro క్లిక్ అయిన కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. సో డిస్ప్లే మనకి AMOLED డిస్ప్లే లేదు, ఇది LCD డిస్ప్లే ఫుల్ HD+. సో ఓకే, డిస్ప్లే మాకు పర్లేదు అనుకుంటే కనుక మీరు రియల్మీ నార్జో 20 Pro అయితే తీసుకోవచ్చు 15,000 రూపాయల లోపల. సో నెక్స్ట్ వచ్చేప్పటికి రియల్మీ నార్జో 20K అంటే రియల్మీ నార్జో 20A తీసుకోండి. అండ్ రియల్మీ C11 ఇది వచ్చేప్పటికి ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్. దీనికంటే రియల్మీ ఒక 2,000 వేసుకుని రియల్మీ నార్జో 20A తీసుకోండి, అది బెస్ట్ మొబైల్ అనేది చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేప్పుడు మనకి రియల్మీ 6, రియల్మీ 7 అండ్ రియల్మీ 7 Pro ఉన్నాయి. రియల్మీ 6 మనకి అవుట్డేటెడ్ మొబైల్, దానికంటే రియల్మీ 7 అండ్ రియల్మీ 7 Pro మీద ఒక కన్నైతే వేయచ్చు. బట్ ఇక్కడ రియల్మీ వాళ్ళు నాతోనే పోటీ, నేనే పోటీ ఇచ్చుకుంటా అన్నట్టు రియల్మీ 7కి రియల్మీ నార్జో 20 Pro అయితే తెచ్చారు. సో రియల్మీ 7 కంటే రియల్మీ నార్జో 20 Pro అయితే వెళ్ళండి, ఎందుకంటే మనకి రియల్మీ 7లో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రియల్మీ నార్జో 20 Proలో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. సో 64 మెగాపిక్సెల్ కదా, ఫోటోలు అద్భుతంగా వస్తాయి అనుకుంటే అంత తేడా అయితే ఉండదు. సో మీరు 48 మెగాపిక్సెల్ తీసుకుని ఆ ఛార్జింగ్ స్పీడ్ అనే ఫ్రూట్ని అయితే మీరు ఎంజాయ్ చేయండి. సో రియల్మీ 7 ఒకవేళ కెమెరా మీకు ఇంకా కావాలనుకుంటే రియల్మీ 7 తీసుకోండి. బట్ ఐ సజెస్ట్ రియల్మీ నార్జో 20 Pro. సో అండ్ రియల్మీ 7 Pro. హియర్ కమ్స్ ద హీరో. సో 20,000లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు రియల్మీ 7 Pro. ఇది మనకి 20,000 రూపాయల లోపల ఉంది. దీని మీద ఎటువంటి ఏమంటారు ఆఫర్స్ అయితే లేవు, బట్ కార్డు మీద అరౌండ్ మనకి 1,000 రూపీస్ అయితే తగ్గొచ్చు ఎస్బీఐ కార్డు ఉన్న వాళ్ళకి. సో ఇది నాకు ఎందుకు ఇంత బాగా నచ్చిందంటే దీనిలో ఒకసారి మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేప్పటికి మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే వస్తుంది 720G. అండ్ అలానే 65W సూపర్ డార్క్ ఛార్జర్ ఉంది. ఏ ఛార్జింగ్ స్పీడ్ అయితే మనకి రియల్మీ నార్జో 20 Proలో అయితే ఉందో అదే ఛార్జింగ్ స్పీడ్ మనకి రియల్మీ 7 Proలో అయితే ఉంది. అండ్ ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది మనకి కెమెరా పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ, అండ్ అలానే ఛార్జింగ్ పరంగా కానీ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో 20,000 రూపాయల లోపల ఎవరైనా మొబైల్ కొనాలనుకుంటే కనుక ఈ ఫోన్ అయితే మీరు ఖచ్చితంగా
చూస్ చేసుకోవచ్చు అనే చెప్తాను. రియల్మీ C12, రియల్మీ C15 ఇవన్నీ మనకి ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్. సో వీటి గురించి అని చెప్పుకోవాల్సిన విషయం లేదు. C12 అండ్ C15 కంటే బెటర్ గో ఫర్ ఆ 10,000 లోపల బెటర్ గో ఫర్ రియల్మీ నార్జో 20A స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. ఎందుకు వదులుకోవాలి చెప్పండి. అలాగే రియల్మీ 7i ఇంతవరకు మనకి ఇది ప్రైస్ అయితే రివీల్ అవ్వలేదు. సో ప్రైస్ రివీల్ అయ్యాక దీని మీద ఒక వీడియో అయితే చేస్తాను, అప్పుడైతే దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో రియల్మీ X50 Pro 27,000 రూపాయలు. ఇది మనకి 42,000 రూపాయలు ఉన్న మొబైల్ 27,000 రూపాయలకి ఇస్తున్నారు. సో కొనేదగ్గ విషయమా అంటే ఈ స్నాప్డ్రాగన్ 865తో వస్తుంది. సో మీ అందరికీ తెలిసిందే LG G80X మొబైల్ అయితే వస్తుంది. సో ఒకవేళ ఆ ఫోన్ కనుక మీకు దొరకకపోతే నేను మీకు చెప్పే మొబైల్ ఏంటంటే రియల్మీ X3 మొబైల్. సో ఇది మనకి ఈ మొబైల్ మనకి 20,000 రూపాయలు వస్తుంది, 22,000. సో పోనీ కార్డ్ తీసేసినా 20,000 అయితే వస్తుంది కదా, 21,000 ఈజీగా వస్తుంది. సో X50 Pro కంటే బెటర్ గో ఫర్ రియల్మీ X3. సో అంత ప్రైస్ రేంజ్ ఎందుకు, X50 Pro కొనేవాళ్ళు అంటే అంత బడ్జెట్ నేను పెట్టగలను అనుకునే వాళ్ళు మీరు OnePlus 70 OnePlus 8 తీసుకోండి. సో మీకు అక్కడ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంత ప్రైస్ రేంజ్ పెట్టినందుకు. రియల్మీ X3 సూపర్ జూమ్ నేను అంత ప్రిఫర్ చేయననే చెప్తాను. రియల్మీ X2 Pro బాగుంటుంది రియల్మీ X3 సూపర్ జూమ్ కంటే, ఎందుకంటే డిస్ప్లే పరంగా కానీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ పరంగా కానీ అండ్ అలానే మనకి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ డాల్బీ అట్మాస్ ఎంత మనకి రియల్మీ X2 Pro డివైస్ రియల్మీ X3 సూపర్ జూమ్ కంటే బాగుంటుంది అనమాట. సో ఇవి అనమాట ఇక్కడ వచ్చే డీల్స్. అండ్ పోకో M2 ఇది పోకో M2 Pro బెటర్ పోకో M2 కంటే. సో ఆ ప్రైస్ రేంజ్ కేటగిరీలో సో అనుకున్న హీరో ఎంటర్ అయిపోయాడు. సో 13,000 రూపాయల్లో పోకో M2 Pro ఇది మనకి రెడ్మీ నోట్ 9 Pro మొబైల్నే మార్చి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే మన ముందుకు వచ్చి తెచ్చినట్టున్నారు. సో వచ్చేప్పటికి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, ఇది కూడా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవాలి. స్నాప్డ్రాగన్ 720G ఈ ప్రాసెసర్ మనం ఎక్కడ విన్నట్టున్నాం కదా. ఎస్ ఇది వచ్చేప్పటికి మన హీరో రియల్మీ 7 Proలో కూడా ఇవే స్పెసిఫికేషన్స్ 720G ప్రాసెసర్ అయితే మన ముందు తెచ్చారు. సో 13,000 రూపాయల లోపల ఎవరైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే కనుక పోకో M2 Pro అయితే తీసుకోండి. అండ్ పోకో X2 ఇక్కడ మీరు చూడొచ్చు అద్భుతం. పోకో X2 పోకో X3 పోకో X2 పాత వర్షన్, పోకో X3 లేటెస్ట్ వర్షన్. ప్రైస్ చూడండి ఎంత తేడా ఉంది, కేవలం 500 రూపాయలు మాత్రమే ఉంది. సో నేనైతే పోకో X3 తీసుకోమంటాను, ఎందుకంటే అండ్ పోకో X3 కూడా నా విషయంలో హీరో అని చెప్పుకుంటాను. స్నాప్డ్రాగన్ 732G లేటెస్ట్ ప్రాసెసర్. అండ్ మనకి ఇందులో ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. ఇది ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు 15,000 రూపాయల్లో. ఇది మనకి పోకో X3 రియల్మీ నార్జో 20 ప్రోకి కాంపిటీషన్ ఇస్తుంది. అండ్ అలానే మోటో G Fusion Plus 1 ఫోన్ ఒకటి రిలీజ్ అయింది కదా, పాపం వాళ్ళు ఎంతో కష్టపడి అయితే ఆ ఫోన్ తెచ్చారు, దానికి పోకో X3 డామినేట్ చేసేసింది. ఎలా అయితే పోకో F1 రిలీజ్ అయినప్పుడు మనకి స్పెక్స్ చాలా బాగా తెచ్చారో అదే విధంగా క్యారీ అయిన పోకో X3 సేమ్ అదే ఫార్ములాని వాడుతూ మన ముందుకి నేను మళ్ళీ మార్కెట్లో నిలదొక్కోవాలని పోకో X3 అయితే తెచ్చారనమాట. సో ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు 17,000 రూపాయల. సో పోకో X3 అండ్ నార్జో 20 మీ దగ్గర కనుక 1,000 ఎక్స్ట్రా ఉంటే గో ఫర్ పోకో X3. లేదు భయ్యా అనుకుంటే యూ కెన్ సెటిల్ డౌన్ ఫర్ like what we say Realme Narzo 20 Pro. బట్ పోకో X3 బెటర్, ఎందుకంటే మనకి ఇందులో 128 స్మూత్ స్క్రీన్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పోకో X3 6GB ర్యామ్ అండ్ 64GB మోడల్ మనకి వేరియంట్తో అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ కెమెరా, మెయిన్ కెమెరా అండ్ 6000 mAh బ్యాటరీ. అండ్ మనకి ఇందులో 732G ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 120Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో ఇది చాలా బాగా క్లిక్ అయిన మొబైల్. గ్లోబల్ వర్షన్లో NFC ఉంది, ఇండియన్ వర్షన్లో NFC అయితే లేదు, అదొక మైనస్ పాయింట్ అనిపించింది. అయినా ఉంటే ఉండనివ్వండి, ఎవరు వాడతారు. ఇప్పుడు నా OnePlus ఫోన్లో NFC ఉంది, వాడుతున్నాను, ఎక్కడ వాడను. సో అందుకే వాళ్ళు గ్రహించే దాన్ని ఎలిమినేట్ చేసినట్టున్నారు, ఈ ఫోన్ నుంచి తీసేసినట్టున్నారు. అండ్ పోకో C3 సో ఈ ఫోన్ 8,000 వై, దీనికంటే బెటర్ గో ఫర్ రియల్మీ నార్జో 20A ది బెస్ట్ మొబైల్. 10,000 రూపాయల లోపల ది బెస్ట్ మొబైల్ రియల్మీ నార్జో 20. ఇంకా మాట్లాడుకోవటాలు ఏం లేవు. సామ్సంగ్ ఎంటర్ అయిపోయింది, సామ్సంగ్ గెలాక్సీ F41 ది ఓన్లీ ఫోన్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఫ్లిప్కార్ట్, ఎక్స్క్లూజివ్లీ ఫ్లిప్కార్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ అంటున్నారు. ఇదేంటి, ఇక్కడేమో ప్రైస్ 15,499 పెట్టి ఇక్కడేమో 10,850 రూపాయలు. ఏంటిదంటే మీరు 1 year ఫోన్ వాడుకోవచ్చు 10,850కి. మిగతా అమౌంట్ మీరు ఎంత అరౌండ్ 4,000 ఉంది కదా, ఈ అమౌంట్ మీరు ఈ ఫోన్ మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే రిటర్న్ ఇచ్చేసి మిగతా 5,000 రూపాయలకి మీరు వేరే ఫోన్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇది ఒక స్మార్ట్ అప్గ్రేడ్. ఇది కొంచెం మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవాలి. ఎవరైతే 1 yearలో నేను ఫోన్ మారాలి అనుకుంటారో వాళ్ళకి ఇది కొంచెం ఒక బెస్ట్ మొబైల్. బట్ ఈ ఫోన్ కొనాలనుకుంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ లేదు, దీనికి మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్లో కూడా ఈఎంఐ ఆప్షన్ అలాంటివి ఉంటాయి కదా, ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్.
సో అలాంటి కార్డ్స్ అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో సామ్సంగ్ గెలాక్సీ F41 కంటే మీరు లైక్ ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి కదా మనకి 17,000 రూపాయల లోపల. సో ఆ మొబైల్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో అండ్ హియర్ కమ్స్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. గెలాక్సీ S20 ప్లస్ 50,000 రూపాయల లోపల మనకి గెలాక్సీ S20 ప్లస్ వస్తుందా అంటే వస్తుంది. ఎలా? స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్. అంటే ఈ ఫోన్ మనకి 83,000 రూపాయలు ఉంది, బట్ ఇప్పుడు మీరు 50,000 అయితే కడతారు. 50,000 కట్టి మీకు ఈ ఫోన్ నచ్చింది అనుకోండి, 1 year తర్వాత మిగతా 43,000 అయితే మీరు కట్టుకోవాల్సి వస్తుంది. లేదు అనుకుంటే మీరు ఈ ఫోన్ని లైక్ ఇచ్చేసి మిగతా ఆ వేరియంట్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్తో మీరు కొత్త ఫోన్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇదొక వాట్ వి సే ది బెస్ట్ పాయింట్. ఎవరైతే నాకు వెంటనే ఫోన్స్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి అనే ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఇది ది బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవాలి. గెలాక్సీ నోట్ 10 ప్లస్ కంటే గో ఫర్ గెలాక్సీ S20 ప్లస్. ఒక పెన్ కోసమే గెలాక్సీ నోట్ 10. ఇది మనకి 1 year బ్యాక్ మోడల్ గెలాక్సీ నోట్ 10 ప్లస్. గెలాక్సీ నోట్ 20 ప్లస్ ఇది కొంచెం లేటెస్ట్ మొబైల్ కాబట్టి. అండ్ అలానే బెస్ట్ డీల్స్ అని ఒప్పో వివో ఇవన్నీ మనకి ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్. సో వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఇందులో నాకు నచ్చింది ఒప్పో F17 Pro. పర్లేదు, బాగానే ఉంది. ఈ సో ఇక్కడ మనకి A50 కానీ F15 కానీ A31 Reno 2 Reno 4 ఇవన్నీ ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్. మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఇంకా బెస్ట్ మొబైల్స్ వస్తాయి. ఈ ప్రైస్ రేంజ్ ఎంత పెట్టుకున్నారంటే ఈ ప్రైస్ రేంజ్లో ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో బెటర్ బిల్ట్ ఇన్ క్వాలిటీతో మనకైతే బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఆల్రెడీ పైన చెప్పాను కదా, ఆ మొబైల్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో హియర్ కమ్స్ ఆన్ వివో ఒప్పో. సో ఈ బోత్ ఆర్ మనకి తెలిసిందే ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్. సో వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో ఇక్కడ మనకి డీల్స్ కూడా ఏం లేవు. X50 Pro మనకి ముందు నుంచి 50,000 ఉంది. X50 మనకి ముందు నుంచి 35,000 ఉంది. సో ఏముంది అండి, ఇన్ఫినిక్స్ ఫోన్స్ కూడా రీసెంట్గా కొంచెం వాళ్ళు ట్రై చేస్తున్నారు ప్రీమియం ఫోన్స్ తెస్తానికి. వాళ్ళు యూఐలో ఫెయిల్ అవుతున్నారు. యూఐలో వాళ్ళకి ఉన్న మైనస్ పాయింట్స్ అవి ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ మోటో E7. సో మోటో వాళ్ళ లాంచర్ వచ్చేప్పటికి మనకి స్టాక్ ఆండ్రాయిడ్ లాగా అయితే మనకి ఆ ఫీల్ అయితే ఉంటుంది. సో ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ కావాలి, స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉండాలి నాకు మొబైల్ అనుకుంటారో వాళ్ళు మోటోరోలా ఫోన్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇందులో నేను చెప్పా కదా మోటో వన్ ఫ్యూజన్ ప్లస్. ఈ ఫోన్కి రియల్మీ నార్జో 20 Pro కాంపిటీషన్ ఇస్తుంది, పోకో X3 కాంపిటీషన్ ఇస్తుంది. సో ఈ రెండింటికంటే ఏది చూస్ చేసుకోవాలంటే కనుక మీరు ఇంత ప్రైస్ రేంజ్ పెడుతున్నారు కాబట్టి ఇంకొక 1,000 రూపాయలు పెట్టి గో ఫర్ పోకో X3 మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ కంటే. లేదు బ్రో నాకు పోకో యూఐ వద్దు, నాకు స్టాక్ యూఐ కావాలి అండ్ బెటర్ బిల్ట్ ఇన్ క్వాలిటీ కొంచెం నాకు బ్రాండ్ పరంగా కావాలనుకుంటే కనుక మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ బెటర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకోటి వచ్చేసింది కదా మోటో E7 ప్లస్ 8,999 రూపాయలు. సో దీనికంటే 10,000 రూపాయలు రియల్మీ నార్జో 20A ది బెస్ట్ మొబైల్. గో ఫర్ దట్, ఎటువంటి డౌట్ లేదు. మోటరోలా ఎడ్జ్ ప్లస్ ఈ మనకి అంత చిక్కని రేట్లు మనం కొనలేము. మీరైతే ఉన్నోళ్ళు బ్రో, మీరు కొంటారు అయితే, నేనైతే కొనలేము. ఇది వచ్చేప్పటికి 64,999 రూపాయలు. సో ఇంత గురించి మనకి అనవసరం, ఇంత ఫోన్స్ ఎందుకు బ్రో, అనవసరం మనకి. సో అల్ట్రా ప్రీమియం ఫ్లిప్ డిజైన్ ఇది 1,24,999 రూపాయలు అంటున్నారు. మనకి వద్దు, మనకి అంతా బడ్జెట్లో మంచి మొబైల్స్ కావాలి, తక్కువ రేట్కి బెటర్ మొబైల్స్ రావాలి. సో 10 ఇవన్నీ మనకి 10 స్పార్క్ ఇవన్నీ అంతా మనకి వర్ది మొబైల్స్ కాదు. అండ్ ఇక్కడ మనకి గూగుల్ పిక్సెల్ 4a ఉంది 30,000 రూపాయల్లో. సో గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్ అండ్ అప్ టు డేట్ మనకి ఫొటోస్ అన్లిమిటెడ్ ప్రైస్తో వస్తుంది. సో ఇవన్నీ బెటర్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు, ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్, అది కూడా తక్కువ రేట్కి. సో 30,000 రూపాయల్లో గూగుల్ పిక్సెల్ 4a అంటే బెటర్ మొబైల్ అనే చెప్తాను. బట్ దీనికంటే ఇంకా స్పెసిఫికేషన్స్తో ఉన్నాయి. బట్ గూగుల్ పిక్సెల్ ఫోన్ నాకు కావాలి అనుకుంటే కనుక ఇంత ప్రైస్ రేంజ్ అయితే తీసుకోవచ్చు. బట్ దీనికంటే OnePlus 70 OnePlus 8 తీసుకోండి. హియర్ కమ్స్ వచ్చేసింది మన ఫ్లిప్కార్ట్ సేల్స్ని. ఈ ఫ్లిప్కార్ట్ ఈ బిగ్ బిలియన్ డేస్ని తీసుకెళ్ళి ఒక రేంజ్లో కూర్చోబెట్టి అంత హడావిడి చేసిన మొబైల్ LG G8X. సో ఇది మనకి 70,000 రూపాయల ఫోను 19,990 రూపాయలకి అయితే వస్తుంది అంటున్నారు. సో 71% ఆఫ్. ఇది మనకి సేల్లో దొరుకుతుందా లేదనేది దేవుడికే తెలియాలి. సో ఒకవేళ మీ ఎవరికైనా దొరికితే కనుక కామెంట్ చేయండి. ఆ వీడియో శాంపిల్స్ అని ఉంటే నాకు పంపించండి, నేను ఖచ్చితంగా మన ఛానల్ అయితే ప్లే చేద్దాం. సో ఈ ఫోన్ కంటే బ్యాకప్ ప్లాన్ నేను కొన్ని చెప్పాను కదా ఇందాక. సో ఒకవేళ దొరికితే లక్కీ, దొరకపోతే బ్యాకప్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి. ఇంతకుముందు చెప్పిన విధంగా IQ3 ఈ ఫోన్ గేమింగ్ కోసం తీసుకునే వాళ్ళైతే కనుక IQ3 కంటే గో ఫర్ OnePlus. ఆర్ లేకపోతే మీరు గేమింగ్ బాగా ఆడాలి, నాకు గేమింగ్ లైవ్ స్ట్రీమ్స్ ఇవ్వాలనుకుంటే ఐఫోన్ తీసుకోండి, అది బెటర్ మొబైల్. అండ్ ఇంకా ఈ 30,000 కంటే కనుక నేను చెప్పే మొబైల్ ఏంటంటే రియల్మీ X3 బెటర్ మొబైల్ ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ MI 10T సిరీస్ ఇవన్నీ మనకు అంతు చిక్కని మొబైల్స్, చాలా హై రేంజ్.
గెలాక్సీ నోట్ 10 ప్లస్ కంటే మీరు 1 ఇయర్లో నేను ఫోన్ మార్చుకుంటాను, లేదా 1 ఇయర్లో నాకు ఫోన్ నచ్చితే నేను మళ్ళీ ఆ ఫోన్ డబ్బులు కడతాను అనుకుంటే కనుక గెలాక్సీ నోట్ 20 అయితే తీసుకోండి. ఇక్కడ చూపించాను కదా, 1 మినిట్. గెలాక్సీ S20 ప్లస్ అయితే తీసుకోండి. సో అదైతే బెటర్ మొబైల్. నేను అప్గ్రేడ్ అవుతాను భయ్యా కొన్ని రోజుల్లో అనుకునే వాళ్ళకి. సో ఇది మొబైల్స్ వచ్చినప్పటికి మనకి ఫ్లిప్కార్ట్లో ROG ఫోన్ 3, ROG ఫోన్ 3 50,000. చాలా మంది అడుగుతారు ROG ఫోన్ 2, ROG ఫోన్ 3 అని. ROG 2 ఫోన్ లేదు మనకి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు, ఎక్కడికి అవైలబుల్ అయితే లేదు మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ. సో ROG ఫోన్ 3 50,000 రూపాయలు. ఇంత పెట్టి కొనే బదులు మీరు మనకి ఇదే 49,999 రూపాయలకి ఐఫోన్ 11 వస్తుంది. సో గో ఫర్ దట్ మొబైల్, అది బెస్ట్ అని చెప్పుకోవాలి. సో ఇవన్నమాట ఇందులో ఉన్న ఫ్లిప్కార్ట్లో అయితే డీల్స్ వచ్చేసేటప్పటికి. ఇప్పటి వరకు మనం ఫ్లిప్కార్ట్ డీల్స్ అయితే చూసాం కదా. సో ఫ్లిప్కార్ట్ డీల్స్ తో పోల్చుకుంటే అమెజాన్లో అంత డీల్స్ అయితే లేవు. గెలాక్సీ M51 అండ్ గెలాక్సీ M31 కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. ఆ మొబైల్స్ గురించి మనం ఇక్కడ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇది 17th అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో కూడా మనకి HDFC యూజర్స్కి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి గెలాక్సీ M51 మొబైల్, ఇది నాకు కొంచెం బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో మనకి ఈ ప్రైస్ రేంజ్ అయితే వస్తుంది, చాలా బెటర్ అని చెప్పుకోవాలి. ఇది నాట్కి కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకని అంటే సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ వల్ల. నాట్లో మనకి కొంచెం ఏమంటారంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ అంటే బిల్ట్-ఇన్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అలానే మీరు OnePlus నాట్ ఫోన్ మీరు కొనాలనుకుంటే కనుక మినిమం అరౌండ్ మీరు 28,000 అయితే పెట్టుకోవాలి. సో అంత పెట్టుకునే బదులు నేను ప్రిఫర్ చేసే ఫోన్ మీ అందరికీ 23,000 అండ్ 22,000లో సామ్సంగ్ గెలాక్సీ M51 ది బెస్ట్ మొబైల్. అంటే మీరు బ్రాండెడ్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటే సో ఇది బెస్ట్ అన్నమాట. అయితే కనుక ఇక్కడ రెడ్మీ నోట్ 9 సిరీస్ అయితే ఉంది మన దగ్గర. సో రెడ్మీ నోట్ 9, రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, ఈ మూడిట్లో నేను మీకు సజెస్ట్ చేసే ఫోన్ రెడ్మీ నోట్ 9 ప్రో. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో పాటు మనకి కెమెరాస్ అన్ని బాగున్నాయి. సో డిస్ప్లే దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే కాదు, ఇది వచ్చేప్పటికి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. బట్ నాకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ కావాలంటే కనుక మీరు రెడ్మీ నోట్ 9 ప్రో అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో బెటర్ మొబైల్ అనేది చెప్తాను అనమాట. సో రెడ్మీ నోట్ 8 అది ఆల్రెడీ ప్రీవియస్ ఫోన్. ఎలా అయితే ఇందాక మనం అనుకున్నట్టు రియల్మీ X2 అండ్ X3 లాగా రెడ్మీ నోట్ 9 వద్దు, గో ఫర్ రెడ్మీ నోట్ 9 ప్రో. అండ్ ఇక్కడ మనకి ఐఫోన్ 11 ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో, ఐఫోన్ 11 లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఫోన్ 68,300 ఉన్న రూపాయల ఫోన్ మనకి 49,999కి వస్తుంది అని మా విశ్లేషకుల వర్గాల న్యూస్. సో చూద్దాం ఎంతవరకు వస్తుందో. జస్ట్ జోకింగ్. సో ఈ ఫోన్ నేను అండ్ మా బ్రో వేసుకున్న అంచనా ఏంటంటే 49,999 రూపాయలకి వస్తుంది. ఇంకా తక్కువగా వస్తే మనకే మంచిది కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి సామ్సంగ్ గెలాక్సీ M51 ఈ అమెజాన్ డీల్స్లో ఎన్నిసార్లు పొగుడుతున్నా అనుకోమాకండి. సామ్సంగ్ వాళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తెచ్చారంటే నేను ఫిదా అయిపోతా ఆ ఫోన్కి. సో ఇక్కడ నాకు సామ్సంగ్ గెలాక్సీ M51 నాకు చాలా ఇష్టమైన మొబైల్ 23,000 రూపాయల్లో. సో ఒక్కనే ఏంటి దీని మీద ఇంకా మనకి HDFC కార్డు ఉన్న వాళ్ళకి ఇంకా డీల్స్ అయితే తగ్గుతున్నాయి. అండ్ హియర్ కమ్స్ సామ్సంగ్ గెలాక్సీ M31 అండ్ M21 సిరీస్. సో M31s రీసెంట్గా నేను ఒకళ్ళకైతే ఈ ఫోన్ సజెస్ట్ చేశాను, వాళ్ళు కొన్నారు కూడా. సో 20,000 రూపాయల లోపల పోకో లాంటి మొబైల్స్ వద్దు, మాకు మంచి మొబైల్ కావాలి, లైక్ ట్రస్ట్ ఉన్న మొబైల్. అంటే సామ్సంగ్ మీద మనకు ఆల్రెడీ ఒక నమ్మకం ఉంది, ఈ ఫోన్ కొంటే మినిమం ఒక 3 years వాడుకోవచ్చు అనే నమ్మకం ఉంది. సో అలాంటప్పుడు మనం చూస్తాం కదా సామ్సంగ్ ఫోన్స్లోని. సో 20,000 రూపాయల లోపల సామ్సంగ్ గెలాక్సీ M31s బాగుంటుంది. సామ్సంగ్లో డిస్ప్లే క్వాలిటీ అమేజింగ్ బై, డిస్ప్లే క్వాలిటీ పీక్స్లో ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా ఓకే, మనకి 6GB ర్యామ్తో వస్తుంది కాబట్టి. అండ్ కెమెరా మాట్లాడుకోకర్లా, M51లో కానీ సామ్సంగ్ గెలాక్సీ M31sలో కానీ డిస్ప్లే కానీ, ఛార్జింగ్ స్పీడ్ కానీ, లైక్ ఛార్జింగ్ బ్యాటరీ కెపాసిటీ కానీ, అండ్ అలానే డిస్ప్లే క్వాలిటీ, కెమెరా సూపర్ ఉంటాయి. లేదు నేను 15-20,000 రూపాయల్లో నాకు ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ నేను తీసుకోలేను, 15,000 రూపాయల లోపల నాకు బెస్ట్ మొబైల్ చెప్పంటే గెలాక్సీ సామ్సంగ్ గెలాక్సీ M21 తీసుకోండి, ఇది బెటర్ మొబైల్. గెలాక్సీ M01 కోర్ ఇది పక్కా ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్. దీనికంటే మీరు ఒక 5-6 వేలు వేసుకుని రియల్మీ నార్జో 20A మొబైల్ తీసుకోండి, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో, బెటర్ డిస్ప్లే. ఓకే AMOLED డిస్ప్లే కాకపోయినా మీకు ఆ డిస్ప్లే బాగుంటుంది. సో ఆ మొబైల్ అయితే రియల్మీ నార్జో 20A 10,000 రూపాయల లోపల బెస్ట్ మొబైల్. సో సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రీమియం ఎడిషన్ మనకు అనవసరం. అంటే ఏం మాట, ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ M31 ఇస్ ది బెస్ట్ మొబైల్. అండ్ హియర్ కమ్స్ గెలాక్సీ నోట్ 10 సిరీస్ అండ్ S10 సిరీస్. వీటన్నిటికంటే ఇక్కడ ఉన్న నోట్ 10 లైట్ కానీ, గెలాక్సీ S10 కానీ, S20 FE కానీ, S10 కంటే
మీరు అక్కడ ఫ్లిప్కార్ట్లో మనకి సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్ ఉంది, ఆ ఫోన్ తీసుకోండి. అది అప్గ్రేడ్ ప్లాన్. ఆ అప్గ్రేడ్ ప్లాన్ ఇష్టం లేదు, నేను 50,000 రూపాయల ఫోన్ పెట్టగలను అంటే కనుక గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ బెస్ట్ మొబైల్. ఈ 4 బిట్లలో 50,000 రూపాయల్లో ప్రీమియం ఫోన్ కావాలి అనుకుంటే హియర్ కమ్స్ నా ఫేవరెట్ బ్రాండ్ వన్ ప్లస్ ఫోన్. ఎందుకంటే వన్ ప్లస్ ఫేవరెట్ అంటే నేను వాడే ఫోన్ OnePlus 70 కదా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి. నా ఫోన్ నాకు ఇష్టమే, నా బ్రాండ్ అంటే నేను వాడే ఫోన్ బ్రాండ్ నాకు ఇష్టం అనమాట. సో అలానే ఇక్కడ మనకి OnePlus 8 5G ఫోన్ ప్రైస్ డ్రాప్స్ ఎంత అయ్యాయి, ఎందుకంటే మనకి OnePlus 80 రాబోతుంది. దాని ప్రైస్ కనుక మనకి అరౌండ్ 45,000లో ఉంటే దీనికి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. సో వెయిట్ చేయండి, సేల్లో మనకి October 14th OnePlus 80 లాంచ్ అవ్వగానే నేను ఒక వీడియో చేస్తాను. OnePlus 80 బెటరా, OnePlus 8 బెటరా అనేది. సో OnePlus Nord 5G దీనికంటే మీరు 30,000 రూపాయల్లో ఇంకా బెటర్ ఫోన్స్ ఉన్నాయి, అవైతే చూస్ చేసుకోవచ్చు. లేదు 25,000 రూపాయల లోపల కనుక అయితే కనుక యూ కెన్ గో ఫర్ మనకి 25,000 23,000లో M51 బెటర్ మొబైల్, ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ OnePlus 70 OnePlus 8 అంటే ఆగండి, OnePlus 80 వచ్చేంత వరకు ఆగండి. అట్ ప్రెసెంట్ అయితే 5G ఫోన్ ఉంది కాబట్టి OnePlus 8 చెప్తాను. బట్ మనకి ఎప్పుడు తెలిసిందే OnePlus 8 Proలో ఉన్న డిఫెక్ట్స్ని ఎలిమినేట్ చేస్తూ మనకి OnePlus 80 అయితే తెస్తారు. సో ఆ విధంగానే OnePlus 70 బెస్ట్ మొబైల్ అయింది, అలానే OnePlus 80 కూడా బెస్ట్ మొబైల్ అవుతుందని నేను మా బ్రో అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ మనకి ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్ కానీ వివో, ఒప్పో, ఎక్కువ వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఎక్కువ లేదు మనకి. సో ఇది గైస్ ఈ వీడియో. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ డీల్స్లో మనకి చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో మొబైల్స్ రేట్లు పెరగచ్చు, ఇంపోర్ట్ ట్యాక్స్ 5% పెరిగింది. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన ఫోన్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సారీ వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువ అయింది, ఎందుకంటే అన్ని కవర్ చేయాలి కాబట్టి ఈ వీడియో మనకి డీల్స్ వచ్చినప్పుడే కదా ఇన్ని మొబైల్స్ ఉండే, అన్ని కవర్ చేయాలి కాబట్టి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏ మొబైల్ కొనాలి ఇంకా ఆ ప్రైస్ రేంజ్లో అంటే మీరు కామెంట్స్లో చెప్పండి, నేను అక్కడి నుంచి మీకు రిప్లైస్ ఇస్తాను. లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో మీరు కామెంట్ని మీరు మీ క్వైరీని మాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అక్కడి నుంచి మీకు రిప్లైస్ ఇస్తాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మంచి ఫోన్ కొనుక్కోండి, మంచి ఫోన్ చూస్ చేసుకోండి, ఈ డీల్స్ని మిస్ అవ్వమాకండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, గుడ్ బై, సైనింగ్ ఆఫ్.